ఇంకా లైట్లు అయితే వేయలేరు, వేసారేమో మెల్లగా. అన్ని లైట్లు అయితే వచ్చినాయి. టెంపుల్ కూడా లైట్లు వేసేసారు. ఇగో ఇక్కడ ఇప్పుడు నేను పోయేది రాతిగిరల బండి చూస్తురా, ఇదే రాతిగిరల బండి. ఇదే రాతిగిరల బండి. చూడండి ఒకసారి, మొత్తం చుట్టూ చూపిస్తాం మీకు నేను. ఇక్కడైతే యాప చెట్టు ఉంది. ఈ యాప చెట్టు ఇది. ఇక్కడ ఒక పైకి వెళ్దామా. ఈరోజు ఎందుకు తీస్తున్నా అంటే రేపు కొంచెం మళ్ళీ టైం ఉండదు. టైం అంటే చాలా పబ్లిక్ ఉంటుంది. చూడండి, బొట్టు అయితే పెట్టుకుందాం. దేవుని కూడా చూడండి. అదేంటైతే పబ్లిక్ లేదు, ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతారు. ఇక్కడైతే ఎవరో ఉన్నారు. ఒకసారి ఫుల్గా చూపిస్తారు చూడండి. ఓకేనా, ఇది రాతగిరిల బండి. శనివారం అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు. మనకంటే వీడియో షూట్ చేయడానికి అయితే టైం అంటే వీడియో షూట్ చేయడానికి అయితే ఉండదు, చాలా పబ్లిక్ ఉంటుంది కాబట్టి. అందుకే ముందే చూపిస్తున్నా. ఇదైతే నేను రేపు వచ్చేసి మనము ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అంటే ఇక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు అంతకుముందు అయితే ఎల్లమ్మకు అయితే కమాన్ ఉండే ఎల్లమ్మ గుడికి వెళ్ళడానికి. స్టార్టింగ్లో కమాన్ అయితే తీసేసారు. అది కూడా నేను రేపు చూపిస్తాను మీకు నేను వీడియోలో. స్టార్టింగ్ ఫస్ట్ మెట్టు నుంచి ఎల్లమ్మ గుడి దాకా మొత్తం చూపిస్తాను మీకు నేను. ఓకేనా, ఇది రాజగిరిల బండి. పబ్లిక్ అయితే ఎవరు లేరు. ఇది బయట చూసుకోవచ్చు మీరు, ఎవరు లేరు. ఇది మెయిన్ కమాన్. బోనాలు వచ్చేటి ఇక్కడ నుంచి వస్తాయి. పబ్లిక్ అయితే ఎవరు లేరు ప్రజెంట్. బహుశా తెలిసి రేపు సాయంత్రం కూడా వస్తారేమో. ముంగడికి వెళ్తే టెంపుల్ ఇక్కడ నుంచి. ఇంకొకటి ఏంటంటే మీకు ఒకటి చూపెట్టాలి అనుకుంటున్నా, రేపు చూపిద్దాం అనుకున్నా కానీ బట్ కొంచెం చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ వచ్చేసి ఇది సూదిమాన్ గుండు కనిపిస్తుంది అందరికీ. ఇదైతే వచ్చి సూదిమాన్ గుండు. సూదిమాన్ గుండు మీద ఏదో త్రిశూలం పెట్టి అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది మొత్తం క్లియర్గా మీకు నేను రేపు వీడియోలో చూపిస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచే షూట్ చేస్తున్నా. ఇది రేపు మార్నింగ్ అయితే మొత్తం అన్ని క్లియర్గా మీకు చూపిస్తాను నేను. ఓకేనా, ఇది వచ్చేసి సూదిమాన్ గుండు. పక్కనే ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది, కనిపిస్తుందా? ఓకే, రేపు మార్నింగ్ మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఓకేనా, ఓకే రైట్. మరి రేపు మార్నింగ్ కలుసుకుందాం. గుడ్ బాయ్. అది ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయినాను మీకు నేను. ఇది మనకు అంటే నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం నేను ఈరోజే విన్నా అనమాట. గుళ్ళకైతే నాకు ఒక అయ్యగారు చెప్పారు. అంటే నేను ఇట్లా వచ్చినా అని చెప్పిన. అయితే నాకు దర్శనం కూడా తొందరగా అయితే చేయించారు. అంటే లైన్లో కాకుండా కొంచెం తొందరగా వెళ్ళేటట్టు ప్రయత్నం అయితే చేసారు. తొందరగా అయిపోయింది నాకు దర్శనం కూడా. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటలకైతే అన్నదానం చేశారంట. 1 గంటలకు ప్రతిరోజు చేస్తారంట. అది నాకు తెలియదు, నేను ఈరోజే తెలుసుకున్నది అదేనమాట.
ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే, అంటే ఈ జాతర టైంలో కాదు, రోజు చేస్తారంట. అయితే నేను కూడా తిన్నా, బాగానే ఉంది ఈరోజు. ఎందుకంటే ఒక్కనే వచ్చినా కాబట్టి నాకు కూడా వండుకోవడానికి ఇబ్బంది, అంటే నాకు వండడానికి కూడా రాదు. అదే అంటే కాకపోతే అంటే ఇక అక్కడ అయ్యగారు చెప్పంగానే నేను మార్నింగ్ అయితే టిఫిన్ చేసిన తర్వాత లంచ్ టైంకి అయితే వెళ్ళిన. బాగానే ఉంది ఫుడ్ కూడా. ఓకే, ఎప్పుడైనా వచ్చే వాళ్ళు ఉంటే మధ్యాహ్నం పూట మీరు చూసుకోండి. లంచ్ అయితే అరేంజ్, ఇక్కడైతే లంచ్ అయితే ఉంది. ఓకేనా, ఇది మెయిన్ విషయం అంటే ఇదే, అదే చెప్దామని చెప్పాను. బట్ ఏంటంటే వీడియోస్ కూడా ఇక్కడ ఇప్పుడు మ్యాక్సిమం శనివారం నుంచి అయితే అప్లోడ్ కాకపోవచ్చు, ఇక్కడ నెట్ ఉండదు చాలా పబ్లిక్తోని. మ్యాక్సిమం అయ్యేటట్టయితే ప్రయత్నం చేస్తాను నేను. 90% అయితే నేను 99% అయితే నేను చేస్తాను అప్లోడ్ చేయడానికి. కాకపోతే మరుసటి రోజు అయితే అప్లోడ్ చేస్తాను నేను. ఓకేనా, ఓకే, బాయ్ మరి, గుడ్ నైట్, సీ యూ.